ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరికో. మాతృదేవోభవ ఇంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత యాక్చువల్గా మీరు ఈ సినిమా కంటే ముందు చిరంజీవి గారితో చాలా క్లోజ్డ్ అసోసియేషన్ మీకు. అవును. ఛాలెంజ్, అభిలాష, అవును. రాక్షసుడు ఈ సినిమా కిరాతకుడు ఇవన్నీ చాలా మనం. చాలా సినిమాలకి మీ కోడైరెక్టర్గా చిరంజీవి గారితో కలిసి వర్క్ చేస్తున్నారు. అవును. సో మీరు డైరెక్టర్ అయ్యి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన తరువాత చిరంజీవి గారు మీతో ఆ సినిమా గురించి మాట్లాడిన మాటలేంటి? అది బాగా మెచ్చుకున్నారు చిరంజీవి గారు చూసేసి, ఎంతో చాలా బాగా చేసావయ్యా, ఇంత టాలెంట్ ఉందనుకోలేదు అని చెప్పనేసి అన్నట్టుగా బాగా మాట్లాడారు. మ్మ్. తర్వాత ఆ, కొంత టైము కూడా కలిసి రాక కుదరక కానీ ఆ, జీవిత ఖైదీ సినిమా చూసి ఆ, మన అజయ్ బాగా చేశాడు ఈ సినిమా, అంటే కమర్షియల్ సినిమా కూడా బాగా చేశాడు అని చెప్పనేసి అని దాంతో అజయ్ తోటి సినిమా చేద్దామని చెప్పి అన్న మాటలు కూడా ఉన్నాయి చిరంజీవి గారు. అవి తర్వాత నేను రాజేంద్ర ప్రసాద్ తోటి సి కళ్యాణ్కి సినిమా దాని తర్వాత అనమాట. అవును. అల్లరోడా? ఫస్ట్ అల్లరోడ్, ఫస్ట్ అల్లరోడ్, తర్వాత వద్దు బావ తప్పు, తర్వాత మమ్మీ మీ ఆయన వచ్చాడు. కంటిన్యూస్గా అట్లా చేసేసరికి ఆ గ్యాప్ వచ్చింది. అంటే నేను చేసిన మిస్టేక్ అది. ఆ, చిరంజీవి గారు థాట్లో ఉంటే అట్లా వెళ్ళిపోవాలి, ఇక్కడ చేయకుండా. యాక్చువల్గా మాతృదేవోభవ లాంటి ఒక క్లాసిక్ ఇచ్చిన తర్వాత, అవును, జీవిత ఖైదీ లాంటి ఒక మాస్ సినిమాని హిట్ చేసిన తర్వాత ఎవరైనా సరే ఇంకా పెద్ద హీరో కోసం అప్రోచ్ వెళ్ళాలి. కరెక్ట్, అదే నేను చేసిన మిస్టేక్. బట్ చిరంజీవి గారు అయితే మీతో సినిమా చేయాలనుకున్నారు అనుకున్నారు అప్పుడు. దానికి ముందు ఇది అయిపోయిన తర్వాత నేను చేసిన ఈ మిస్టేక్ వల్ల ఈ ట్రాక్ లో పడేసరికి జనరల్గా కిందకి వెళ్ళిపోయాడు ఇదే చెప్పనేది, అంటే ఇది వస్తుంది కదా. సో అందుకని ఆయన తర్వాత ఇప్పుడైనా కనిపించినా కూడా చాలా ఏ సినిమా చేయకపోయినా కూడా అది ఆ ఒక్క సినిమా చాలా నీకు అని చెప్పేసి. అయితే చిరంజీవి గారు కెరీర్లో ఎదిగే చాలా స్టార్టింగ్ స్టేజ్లో ఇప్పుడు మనం మాట్లాడుకున్న సినిమాలు, ఈ ఛాలెంజ్ కానీ అభిలాష్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మూవీస్. ఒకే రూమ్ లో కూడా ఉండేవాళ్ళు అవుట్డోర్ వెళ్తే. సో ఆయనలో కసి ఎలా ఉండేది సార్ ఇండస్ట్రీలో ఎదగాలని? ఏదన్నా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాంపుల్ అని చెప్పానంటే, మేము కిరాతకుడు సినిమా చేస్తుంటే రాత్రిపూటేమో ఫైట్, హిందీ అతను ఫైట్ మాస్టర్ని పెట్టాము, పెద్ద సెటప్. దాంట్లో ఓపెన్లో దాంట్లో ఫైట్ అనమాట. జైలాగా దేశం ఉంటుంది కానీ పైన ఏమి ఉండదు. సో మార్నింగ్ 5 o'clock వరకు నైట్ మొదలు పెడితే 7కి 8కి మొదలు పెడితే మా మార్నింగ్ 5 వరకు నైట్ ఫైట్ అంటే ఒళ్ళు ఓనం అవుతుంది కదా. డే టైంకి వచ్చేసరికి మళ్ళీ సీన్స్ చేయడానికి 7 o'clock అంటే 7 o'clock కరెక్ట్గా దాదాపు 10-15 రోజులు జరిగిందండి ఆ ఫైట్ అదంతా. అక్కడ ఒక ఫైట్ మొత్తం క్లైమాక్స్ ఫైట్ అన్ని రోజులు కూడా నైట్ అక్కడ చేస్తూ పగలు కరెక్ట్గా మళ్ళీ 7 గంటలకి షూటింగ్ వచ్చేవాళ్ళం. నిద్ర సార్? అది ఇంక నిద్ర లేదేం లేదు, అదే డెడికేటెడ్ అంటే అదే చెప్పేది. ఇక ఇక్కడ షూటింగ్ చేసేటప్పుడు షార్ట్లు వస్తే మెల్లకుండా కాసేపు అట్లా రిలాక్స్ అవటం తప్పితే అట్లా అంతకన్నా డెడికేషను చిరంజీవి గారి గురించి ఏం చెప్పాలి చెప్పండి సార్. అసలు మామూలు డెడికేషన్ కాదు ఆయనకు ఉండేది సార్. నేను పడేవాడు ఈ సాంగ్స్ చేయటానికి కానీ ఫైట్ మాస్టర్లకు కానీ పర్వాలేదు మాస్టర్, వాళ్ళు ఇది డూప్ చేద్దామంటే అక్కర్లేదు మాస్టర్ నేను చేస్తాను అని చెప్పనేసి అని ఫైట్ మాస్టర్లు అంతా డూప్ అనేవాడు. ఒక షాట్లు చెప్తే ఈ బంపర్ షాట్ కానీ కానీ లేదు మాస్టర్ నేను ట్రై చేస్తాను, నేను చేస్తాను, రిస్క్ సార్ అని చెప్పి అనేవాడు. రిస్క్ లేకపోతే అలాగే లైఫ్లో అని చెప్పనేసి అవి చేసేవాడు సార్. ఫస్ట్ హీరో డూప్ లేకుండా అన్ని ఫైట్ మాస్టర్లు చెప్పినన్ని షాట్లు అన్ని చేసిన హీరో చిరంజీవి గారు. సార్ వారికి ఉండేదా నేను ఖచ్చితంగా నెంబర్ 1కి వెళ్ళాలి, ఇది నా స్థానం అని చెప్పేసి ఉండే, అది గోల్గా పెట్టుకోండేవారు? అవునవును, అది ఉండేది. గమ్మత్ ఏంటంటే అసలు మామూలుగా నేను సిఏ చదువుతానికి మెడ్రాస్ వెళ్ళాను, ఆయన కూడా ఏదో చదవటానికి ఐసీడబ్ల్యూ చేయడానికి వచ్చేసి సినిమాలు ట్రై చేస్తున్నాడు. మేము ఎవరి సంబంధం లేకుండా భోజన హోటల్, మేము కామన్గా చేసే భోజన హోటల్ ఒకటి ఉంది, సుప్రియ అని చెప్పని హోటల్ అని చెప్పనేది అని పాండే బజార్లో ఉంటుంది. బ్యూటిఫుల్గా ఉంటుంది భోజనం, నాన్ వెజిటేరియన్ ఉండదు, వెజిటేరియన్ అనమాట. చాలా నీట్గా చాలా బాగుంటుంది.
అక్కడికి చిరంజీవి గారు, ప్రసాద్, సుధాకర్, కమ్యూనిస్ట్ వీళ్ళు ముగ్గురు భోజనాలకు వచ్చేవాళ్ళు. సార్. మేము కూడా భోజనానికి అక్కడికి వెళ్ళేవాళ్ళం. హ్మ్. అది దాదాపు ఒక సంవత్సరం పాటు అనమాట. హ్మ్. భోజనానికి అక్కడ వెళ్తే ఇప్పుడు అందరు భోజనానికి వస్తే వెయిట్ చేయాల్సి వస్తుంది కదా బయట. అవును. వెయిట్ చేసినప్పుడు మాట్లాడుకుంటుంటే వాళ్ళు ఆ సినిమాల గురించి ఈ గురించి ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే, ఓహో వీళ్ళు సినిమాల కోసం చేసేవాళ్ళు అటుగా ఉందని చెప్పేసి అలా అనుకుంటుండేవాళ్ళం. మనుషులను చూసుకుంటూ ఇదన్నీ ఒక తెలియదు కాబట్టి హ్మ్. పలకరించుకోవడం ఉండదు కానీ మాట్లాడుకుంటే ఏదన్నా మాటలు కలిపితే మామూలు మాట్లాడుకోవటం అట్లా ఉండేది తెలిసేది. సార్. అది ఇక అట్లా పోయిన తర్వాత సడన్‌గా మళ్ళీ నేను జాయిన్ అయిపోయి ఇంకా ఆయన సినిమాల్లోకి వెళ్ళాడని తెలిసింది ఇక నాకు. హ్మ్. నేను దీంట్లోకొచ్చాననేది చూడగానే షాక్ అయ్యి నువ్వు అని చెప్పనేసని హ్మ్. ఆహ్, అప్పుడు అంటే సీఏ చేస్తున్నావని తెలీదు గానీ మామూలుగా ఇదని అప్పుడు అంటే హోటల్ పేరు సుప్రియ అని జెప్పారు. అవును. వారి అమ్మాయి పేరు గూడా సుప్రియ అనే బెట్టుకున్నారు. ఆ హోటల్ అంటే అక్కడ ఏమన్నా ఆయనకి మంచి అనుభూతులు ఏమన్నా ఉన్నాయా హోటల్‌తో? అదేం కాదు. ఆయన వేరే పెట్టుకున్నాడు గానీ, ఆ హ్మ్. హోటల్‌లో మా అనుభూతి అని చెప్పంటే సుధాకర్ గాని, ఆళ్ళు గాని ఆ హోటల్‌లోనే తినే వాళ్ళు హీరోలయ్యారు. హ్మ్. ఒక రకంగా చెప్పుకోవాలంటే. సార్. దాంట్లో అది ఆయన సుప్రియ రెడ్డి గారంటారు. ఆయన నెల్లూరు రెడ్డి గారు ఆయన ఓనర్ హ్మ్. దానికి. ఆయనే ఉంటాడు. హ్మ్. క్యాష్ కౌంటర్ దగ్గర ఆయనే ఉంటాడు. చాలా లిమిటెడ్‌గానే బాగా పెట్టాడు. ఆయన కూడా సినిమా తీశాడు. మృణాల్ సేన్ సార్. పెట్టి మంచి సినిమా తీశాడు. టేస్ట్ ఉన్నతను. బట్ అట్లా నేను అనుకోను. దానివల్ల అని చెప్పనేసని. సార్. బట్ ఆ హోటల్‌లో తినటం వల్ల కలిసొచ్చిందనేది డెఫినెట్‌గా ఉంటుంది అందరికి. హ్మ్. ఎందుకంటే అక్కడి నుంచే వాళ్ళ స్టార్టింగ్ లైఫ్ సినిమా అయిపోయి కూడా కంటిన్యూ చేసుకుంటూ ఇక్కడే ఫుడ్ తింటూ ఉన్న ఈ రోజులు ఉన్నాయన్నమాట. సార్. అయితే కోదండరామిరెడ్డి గారి మొత్తం కెరియర్‌లో చిరంజీవి గారితో కలిసి చేసిన 25 సినిమాల్లో 24 హిట్లు, 23 హిట్లు వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చినాయి. నంబర్ నేను కొంచెం అటు ఇటు చెప్పుండొచ్చు గానీ, అవును. పర్సెంటేజ్ అయితే అదే. అవును. చేసిన అన్ని సినిమాలు హిట్ ఆల్‌మోస్ట్ ఆల్‌మోస్ట్. అన్నీ సో, వాళ్ళిద్దరి రిలేషన్ ఎలా ఉండేది సార్? అనుబంధం ఎలా ఉండేది వాళ్ళిద్దరిది? బాగా చాలా బాగుండేది. ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు. ఆయన ఏదో డైరెక్టర్ అని చెప్పని గాని జోక్స్ చేసుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు హ్మ్. చాలా ఫ్రెండ్స్‌లా అసలు షూటింగ్‌లో ఎంత హ్యాపీగా ఉంటుందంటే, ఒక హీరోను, ఒక డైరెక్టర్ ఏదో రిజర్వ్డ్‌గా కూర్చోవటాలు లేతే ఆహ్, ఈ ఈ ము ఈగోయిజాలు ఏం ఉండేవి కావు. హ్మ్. చాలా ఫ్రెండ్లీ వాతావరణంతోటి బాగా ఉండేదన్నమాట. కొంతమంది చూసొచ్చి బయట డిపార్ట్మెంట్‌లో పనిచేసేవాళ్ళు, మీరేందో ఇంత కూల్‌గా సినిమా చేస్తుంటారు అని చెప్పంటే, మా డైరెక్టర్ గారికి అసలు కూలు. హ్మ్. ఆయన అరవడం, కోదండరామిరెడ్డి గిరవడం గారు. ఏమి ఉండదు ఆ! కదా! ఆ! సో, ఏ లొకేషన్‌లోను, షూటింగ్‌లోను ఏ డైరెక్టర్ దగ్గర లేని ప్లెజెంట్‌నెస్ మా షూటింగ్‌లో ఉంటదనమాట కోదండరామిరెడ్డి గారి హ్మ్. దగ్గర. హ్మ్. ఎందుకంటే అరుపులు, కేకలు ఏమి ఉండవు కాబట్టి. ఏదన్నా తప్పు జరిగినా, ఏదైనా జరిగినా కూల్‌గానే తీసుకురండి అది మర్చిపోయారా? ఓకే. తీసుకురండి అని చెప్పనేసి అంత ఇదిగా చెప్తారు. ఈలోపు ఏదో ఒకటి చేద్దాం, చూద్దాం అని చెప్పనేసని. అందుకని చాలా ప్లెజెంట్‌గా, చాలా హ్యాపీగా ఉండేది. సార్. అయితే ఫ్రెండ్స్ లాగానే కెరియర్ ఉండేది. అందరూ ఈక్వల్‌గా అట్లా ఎదుగుతూ వచ్చారు. అట్లా హీరో ఆయన గాని, హ్మ్. డైరెక్టర్ గాని ఒకళ్ళకొకళ్ళు. హ్మ్. అంతే కదా! సో, బాగా బట్ 'చిరంజీవి' గారు అనంగానే ఒక రకమైన ఆయనకి ఆహ్, మనసు లోతుల్లోంచి ప్రేమ చిరంజీవిని ఇలా చూపించాలి, ఈ చిరంజీవికి ఇలాంటి ఫైట్ పెట్టాలి, ఉంట చాలా ఎక్కువ ఆలోచించేవారంట ఉ కోదండరామిరెడ్డి గారు. ఉంటుందిగా. ఎలాగంటే కాంపిటీషన్ అవతల రాఘవేంద్రరావు గారు వీళ్ళు హ్మ్. చూయించే చేసేటప్పుడు సేమ్ హీరోతోటి చేసేటప్పుడు హ్మ్. మనం ఏదో డిఫరెంట్‌గా చూయించాలి, చేయాలి అని చెప్పనేది ఉంటుంది కదా! అది హ్మ్. మామూలుగా. దానికోసమని కోదండరామిరెడ్డి గారి దగ్గర ఉన్న మంచి గుణం ఏంటంటే ఒపీనియన్స్ తీసుకుంటాడు. హ్మ్. ఏదన్నా చేసినా, షార్ట్ చేసినా లేకపోతే ఇంకోటైనా సీన్ అయినా, గెటప్ అయినా ఏది చేసినా కూడా బావుందా? 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 అని చెప్పని. అట్లాగా ఆయన నలుగురు ఒపీనియన్ తీసుకొని వెళ్తాడనమాట. సార్ 'మాతృదేవో'